జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్లో గత సంవత్సరంలో అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు 30% రిజర్వేషన్లు అయితే కల్పించింది. మంచిదే కదా, మంచి నిర్ణయమే. దాంతో ఇక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా రోడ్ల మీద ఎక్కినారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. కాదులే, ఇప్పుడు వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం చేయకుండా అంటే ఈ లెండి కొడకలకు, ఈ లోఫర్ నాయాలకు అసలు స్వాతంత్రం అనేది ఎట్లా వచ్చిండు, ఉద్యోగాలు అనేది ఎట్లా ఏర్పడిండు, పాకిస్తాన్ వాళ్ళ బూట్ల కాల కింద నలిగిపోదురు అట్నే. వీళ్ళు ఎందుకులే, వీళ్ళ ఆడబిడ్డలు అయితే ఎగమలు ఎడుతా ఉన్నారు, వాళ్ళ చేతల్లో నలిగిపోతా. సిగ్గున్నది అర్జున్నది వీళ్ళకి ఒకరున్నా కూడా. సరే, ఆ తర్వాత ఈ ఉద్యమం అంతా కూడా హింసాత్మకంగా మారిపోయి దాదాపుగా 100 మంది ప్రాణాలు అయితే కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇక బంగ్లాదేశ్లో ఈ ఉద్యమం అంతా కూడా రక్తపాతంగా మారిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి అయితే వచ్చేసింది. ఈ బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమానికి షరీఫ్ ఉస్మాన్ హాదీ అలాగే మొహమ్మద్ ముతాలిబ్ సిక్దర్లో నాయకత్వం అయితే వహించారు. అలాగని చెప్పేసి వీళ్ళేదో పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు, ఏదో పెద్దగా పోటీ లేనటువంటి కోర్సుల్లో చేరి విద్యార్థి నాయకులుగా ఎదిగిపోయినారు. ఇక ఆ తర్వాత మహమ్మద్ యూనస్ అనేటటువంటి ఒక గుంట నక్కని తెచ్చి బంగ్లాదేశ్కు అప్రకటిత ప్రధానిగా నియమించి కూర్చోబెట్టినారు. అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో ఎవరికి కూడా తెలియదు. మామూలుగా మనమంతా ఇంత ఉండింది ఏంటంటే, వాడు ఉన్నాడు కదా జార్జ్ సోరేసా, వాడి ప్లాన్ ఇదంతాను, ఆ గొడవలు కావచ్చు, ఇన్ని పెట్టడం కావచ్చు, అదంతా దానికి తెర వెనకంతా కూడా వాడు ఉన్నాడు అనేది టాక్ అనమాట. సరే, ఈ విషయం అంతా కూడా పక్కన పెడితే మొత్తానికైతే ఈ మొహమ్మద్ యూనస్ గాడు మాత్రం బంగ్లాదేశ్ ప్రధాని పదవిని అయితే అధిరోహించాడు. అయితే ఎప్పుడైతే షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చేసిందో, ఇక అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులైనటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ అలాగే మొహమ్మద్ ముతాలిబ్ సిక్దర్లు హీరోలుగా ఫీల్ అవడం మొదలుపెట్టారనమాట. వాళ్ళిద్దరు కూడా తమకు తాముగా బంగ్లాదేశ్ వారియర్స్ గా అనుకోవడం మొదలుపెట్టారు. అంటే మేము పెద్ద పోరాట యోధులము, ప్రధాన్నే తరిగి కొట్టామని చెప్పేసి ఫీల్ అవడం మొదలుపెట్టారనమాట, ఏదో పెద్ద హీరోయిజం చేసినట్టు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు విద్యార్థి నాయకులు కలిసి నేషనల్ సిటిజన్ పార్టీని స్థాపించారు. అది కూడా బంగ్లాదేశ్ అప్రకటిత ప్రధాని అయినటువంటి మహమ్మద్ యూనస్ తో కలిసి ఈ కొత్త పార్టీని అయితే స్టార్ట్ చేశారు. ఈ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి కామన్ ఎజెండాలు రెండే రెండు. అవి ఒకటి వచ్చేసి మతం ఇచ్చి, రెండోది వచ్చేసి భారతదేశం మీద వ్యతిరేకత. దీంతో ఈ ముగ్గురు కూడా ఒకటైపోయినారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ అలాగే మొహమ్మద్ ముతాలిబ్ సిక్దార్లు తామే బంగ్లాదేశ్కు ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి కావాలని చెప్పేసి కళ్ళగన్నారు. వీడికి ముస్టోడు ఊరికే ఉంటాడు, గుంటనక్క. కానీ అక్కడ ఉన్నటువంటి మరో గుంటనక్క అయినటువంటి మొహమ్మద్ యూనస్ గాడు ఆ ఇద్దరు విద్యార్థి నాయకులపైన పోటీ చేసి తాను బ్రతికి ఉన్నంత కాలం తానే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండాలని చెప్పేసి భావించాడు. దీంతో వీళ్ళ మధ్యన విభేదాలు అయితే ఏర్పడినాయి. ఇక బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి మొహమ్మద్ యూనస్ గాడు ఈ విద్యార్థి నాయకులు స్థాపించినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీకు అనుమతి లేకుండా రద్దు చేసేసినాడు. దీంతో ఈ ఇద్దరు విద్యార్థి నాయకులు ఇండిపెండెంట్లుగా బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీకైతే నిలబడినారు. ఈ బంగ్లాదేశ్లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సార్వత్రిక ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. అందుకే ఈ ఇద్దరు విద్యార్థి నాయకులు ఇండిపెండెంట్లుగా ఎన్నికల్లో నిలబడినారు. అయితే వీళ్లలో మొదటి నాయకుడైనటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీను కొద్ది రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు హత్య చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు కొత్తగా మరో విద్యార్థి నాయకునటువంటి మొహమ్మద్ ముతాలిబ్ సిక్దార్ పైన హత్యాయత్నం అయితే జరిగింది. నిన్న ఉదయం ఖుల్నా నగరంలో నేషనల్ సిటిజన్ పార్టీ నేత అయినటువంటి మొహమ్మద్ ముతాలిబ్ సిక్దార్ పైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కాల్పులు జరిపినారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఉదయం 11:45 సమయంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మొహమ్మద్ ముతాలిబ్ సిక్దార్ను లక్ష్యంగా చేసుకుని కాల్చడంతో బుల్లెట్ అతని తలలోకి దూసుకొనిందంట. వెంటనే వాడిని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వాడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని చెప్పేసి దర్యాప్తు అధికారి అయినటువంటి అనిమేష్ మండాల్ అయితే తెలిపినారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా వార్తలు వస్తున్నాయి. వీడు చనిపోయినాడని కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు బతికినాడులే ఇబ్బంది ఏం లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వార్తలు రకరకాలు వస్తున్నాయి. కానీ ఈ రోజు కాకపోయినా రేపటికైతే వాస్తవం అయితే బయటపడుతుంది. వీడు ఉండాడా లేకపోతే ఎత్తినాడా జెండా బీకినాడా అనేది. ఈ ఘటన పైన విచారణ ప్రారంభించట్టు ఈ అనిమేష్ మండల్ అయితే వెల్లడించాడనమాట. అయితే ఈ ఇద్దరు విద్యార్థి నాయకులపైన ఎవరు కాల్పులు జరిపారు అన్న విషయాలు అయితే ఇప్పుడు తేలాల్సి ఉన్నది. హిందువులపైన దాడులు జరుగుతున్న వేళ మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఖచ్చితంగా ఈ పని అయితే చేయరు. మరి ఎవరు చేసి ఉండొచ్చు? చేస్తే గిస్తే పాకిస్తాన్ ఐఎస్ఐనే ఈ పని అయితే చేయించుంటుంది. ఈ ఇద్దరు విద్యార్థి నాయకులపైన కాల్పులు జరిపి ఆ నేరాన్ని భారత్ మీద అలాగే
మన హిందువుల మీద వేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. లేదంటే ఈ మొహమ్మద్ యూనస్ ఈ పని చేయించి ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు విడికే కదా అడ్డమా, అదనమాట కథ. మొత్తం మీద అయితే బంగ్లాదేశ్ మొత్తం కూడా వినాశనం వైపుగా పరుగులు తీస్తుంది. ఈ బంగ్లాదేశ్ లో షరియా చట్టం తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదొక రచ్చగని. త్వరలోనే ఈ బంగ్లాదేశ్ చూడబోతే మరొక సిరియా లాగా మారిపోవడం ఖాయంగా కనపడుతుంది. అర్థమవుతుందా అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.